హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం ఈరోజు 26,000 పుట్‌లో ఎంట్రీ తీసుకున్నాము. సో, మనము నా పర్సనల్ ట్రేడ్‌లో నేను ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాను. కానీ ఆప్షన్ లెర్నింగ్ సిరీస్‌లో ఆపర్చునిటీ మిస్ అయింది. కింద బ్లూ జోన్ ఏదైతే చూస్తున్నారో అది డిస్కౌంటెడ్ ప్రైస్‌లో అండ్ ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసం వస్తుంది అని అనుకున్నాము. బట్ అప్పర్ సైడ్‌లో బ్రేక్అవుట్ ఇచ్చినందువల్ల మనం ఇమ్మీడియేట్‌గా ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో, స్టాప్ లాస్ అనేది మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. స్టాప్ లాస్ హిట్ అయింది అంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మార్కెట్ రిటర్న్ అయింది అంటే మళ్ళొకసారి అప్పర్ లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్. సో, ఆ రీజన్ వల్ల మనం స్టాప్ లాస్ అనేది ఒక 20 పాయింట్స్ రేంజ్‌లో మనం స్టాప్ లాస్ అనేది అరౌండ్ 15 పాయింట్స్‌లో మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకున్నాము. సో, యాహ్! ఒకవేళ ఈ బ్లూ జోన్ కిందకి గనుక వస్తే, ఆ గ్యాప్ ఫిల్లింగ్ రేంజ్‌కి కిందకి గనుక వస్తే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో, ఆ బ్లూ జోన్ ఏంటిదంటే మన ఎంట్రీ ప్రైస్ యాక్చువల్‌గా ఆ కింద ఉన్న బ్లూ జోన్‌లో మనం ఉండాల్సింది. అక్కడి నుంచయితే మనకి ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఇంకా కొంచెం పెద్ద స్టాప్ లాస్ అనేది ఉంటుంది. బట్ యాహ్! మనకిప్పుడు 1-2 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ ఉంది. ఆ జోన్ ఏదైతే చూస్తున్నారో అది అగైన్ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత అది ఒక బయింగ్ జోన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో, అది కూడా మార్కెట్ అది రిటర్న్ తీసుకున్నది అంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ నుంచి మనము కొంచెం అప్పర్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది మన పుట్ చార్ట్. సో, ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీ నిఫ్టీలో ఉంది కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. కానీ ప్రీమియమ్స్‌లో మనకి అంత ఫాస్ట్ మొమెంటం అనేది కనిపియడం లేదు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ నిన్నటి హై దగ్గర వెళ్లి కన్సాలిడేట్ అయితే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. మన పాయింట్స్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. సో, మన బయింగ్ రేంజ్ నుంచి టాప్‌లో వెళ్ళింది కాబట్టి మనం స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్‌కి ఇప్పుడు పెడుతున్నాము. సో, ఈ ట్రేడ్‌లో మనకి లాస్ అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా అది మన బయింగ్ రేంజ్‌లో ఉంది కాబట్టి మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ తీసుకుంటాము. సో, మనకు కంటిన్యూయస్‌గా మళ్ళీ పుట్ చార్ట్‌లో గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ ఏదైతే చూస్తున్నారో మీరు హ్యాంగింగ్ మ్యాన్ కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ వస్తే ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్. బట్ ఎనీవే మన స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ ఉంది కాబట్టి ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనకి ప్రాబ్లమ్ లేదు. సో, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి కూడా నేను ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియో చేస్తాను. సో, మీకు ఈజీ ఉంటుంది. కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ క్యాండిల్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అంటే అప్పర్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మన పుట్‌లో మన స్టాప్ లాస్ గనుక హిట్ అయితే కాస్ట్ టు కాస్ట్ హిట్ అవుతుంది. లేదు అంటే మన టార్గెట్ 162 ఆ రేంజ్ వరకి మనం టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ అనేది ఎంట్రీ తీసుకోకండి. ఎందుకంటే మార్కెట్ ఒకసారి రివర్స్ అయిన తర్వాత కంటిన్యూగా మీరు బై సైడ్‌లో ఉన్న స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పుట్ సైడ్‌లో ఉన్న స్టాప్ లాసెస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ స్టాప్ లాస్ అనేది మీరు ఎంత రేంజ్‌లో పెట్టినా గూడా అది హిట్ చేసుకుంటూనే మార్కెట్ అనేది ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్ళాలనుకుంటే అలానే జరుగుతుంది. సో, మన స్టాప్ లాస్‌కి దగ్గరలో ఉంది మార్కెట్ అనేది. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఎగ్జిట్ అనేది తీసుకుందాం. ఓకే. సో, స్టాప్ లాస్ అనేది డన్ అండి. ఈ రోజుకి ఇంతే.